భార్య విసుక్కోకుండా తన భర్తకు వండు పెట్టినా, ఇస్త్రీ చేసినా, లేకపోతే పరిచర్య ఏది చేసినా కానీ అది నీ భర్తకు చేయట్లేదు, కానీ నీ భర్త రూపంలో దేవుడు చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టమైన మూలుకోకుండా, నువ్వు ఎంత కష్టమైన భరిస్తూ, నువ్వు ఎప్పుడైతే కష్టపెట్టినా, శ్రమ పెట్టినా, బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా నువ్వు భరిస్తూ, ఎప్పుడైతే యథార్థత దాటిపోకుండా, నువ్వు వేరే పురుషుడిని సమీపించకుండా ఎంత యథార్థంగా దేవుడి సన్నిధిలో నువ్వు భయభక్తులు కలిగి నీ భర్తకు సేవ చేసుకుంటావో ఆ సేవ దేవుడు చూస్తాడు. అంటే నువ్వు చేసిన సేవ నువ్వు కాదు, దేవుడు చేస్తున్నావు. హల్లెలూయా. నీ భర్త కూడేటట్లేదని ఎవడో నీ కూడేస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళావనుకో, అది నీ యథార్థత అవ్వదు, క్రీస్తుకు సేవ చేసినట్టు అవ్వదు. నీ భర్త నీకు బిర్యానీ తేవట్లేదని ఎవడో బిర్యానీ తెచ్చిస్తాంటే నువ్వు తినేస్తున్నావు అనుకో, అప్పుడు నీ యథార్థత లేదు, అది నీ భర్తకు సేవ చేసినట్టు కూడా కాదు. హల్లెలూయా. నీ భర్త నీకు సౌకర్యాలు ఇవ్వట్లేదని ఎవడో సౌకర్యాలు ఇస్తున్నాడని నువ్వు వెళ్ళావనుకో, అందులో నీకు సంతోషం ఉండదు, అందులో నీకు యథార్థత ఉండదు, దేవుణ్ణి కూడా నువ్వు అవమానపరిచిన దాని అవుతావు, దేవుణ్ణి నీ భర్తనే అగౌరవపరిచిన దాని అవుతావు. హల్లెలూయా. అప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ భర్త ప్రార్థన చేసినా నీ మీద పనిచేయదు, నీ భర్త ప్రార్థించినా నీ మీద పనిచేయదు, నీ భర్త నీ కోసం మొరపెట్టినా నీకు అది పనిచేయదు. ఎందుకంటే దేవుడు ఆ ప్రార్థన ఎండవు. ఎందుకంటే నువ్వు భర్తకు నువ్వు నమ్మకంగా లేవు, భర్తకు నువ్వు నమ్మకంగా సేవ చేయలేవు, ప్రతి దానికి మూలుకున్నావు, అది తేలేదు ఇది తేలేదని తిరగబడ్డావు, చివాట్లు పెట్టావు, రకరకాలుగా ప్రవర్తించావు, నీ భర్తకు దేవుడి వల్ల నువ్వు గౌరవించలేదు. కనుక నీకు జబ్బు వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు దేవుడికి నీ భర్త ప్రార్థన చేసినా వినడు దేవుడు. హల్లెలూయా. అందుకే శారా అన్నది అబ్రహాముని నా ప్రభువా అని పిలిచింది. ఏమన్నదండి? ఎందుకని గౌరవించింది? ఈమె కష్టకాలంలో మరణకరమైన పరిస్థితుల్లో కనుక ఈమె వెళ్ళిపోతే, భర్త ఆమె కోసం మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన స్వీకరించి నిన్ను స్వస్థపరుస్తాడు. నీ భర్త నీ కోసం ప్రార్థించాలంటే, ఆ ప్రార్థన దేవుడు వినాలంటే నీవు నీ భర్తకు నమ్మకంగా ఉండాలి. నీవు నమ్మకం లేకపోతే నీ భర్త ప్రార్థన చేసినా పనిచేయదు, నీ పాస్టర్ ప్రార్థన చేసినా పనిచేయదు, ఎవరు ప్రార్థించినా పనిచేయదు. హాస్పిటల్కి వెళ్తావు, బాగు చేసుకుంటావు, దేవుడు స్వస్థపరిచేయడం అనుకుంటావు తప్ప అది ఒరిజినల్ స్వస్థత కాదు, దేవుడు స్వస్థపరిచిన స్వస్థత కాదు. దేవుడు స్వస్థపరుతాడు, అనేక మార్గాలు ఉన్నాయి. డాక్టర్ ద్వారా స్వస్థపరుతాడు, ట్యాబ్లెట్ల ద్వారా స్వస్థపరుతాడు, ఆయుర్వేదం ద్వారా స్వస్థపరుతాడు, చాలా మార్గాలు దేవుడు స్వస్థపరిచే మార్గాలు పెట్టాడు. కానీ ఒరిజినల్గా దేవుడు స్వస్థపరిచే విధానం ఏదంటే, ప్రార్థించినప్పుడు స్వస్థపరిస్తే అది దేవుడు నీ మాటను గౌరవించి స్వస్థపరిచినట్టు. హల్లెలూయా. అది నువ్వు స్వస్థపరచాలంటే ముందు నువ్వు ఇక్కడ యథార్థంగా ఉండాలి. నీ భర్తకు నమ్మకంగా ఉంటే, నీవు జబ్బు పడినప్పుడు నీ భర్త నీ కోసం ప్రార్థన చేస్తే నువ్వు వెంటనే హీల్ అవుతావు, స్వస్థపరచబడతావు. అంటే నీకు దేవుడు ఎంత కృపాభాగ్యం నీ కుటుంబంలో పెడుతున్నాడు. హల్లెలూయా. ప్రవర్త ఎక్కడో 400 కిలోమీటర్ల దూరం నుండి ప్రార్థన చేస్తే ఇక్కడ దేవుడు స్వస్థపరిచేశాడు. వెంటనే ఆ విషయం తెలిసి ప్రవర్త ఫోన్ చేశాడు, కడుపులో క్యాన్సర్ లేదు, ఒక్కసారి మీరు స్కాన్ చేయండి అన్నాడు. మళ్ళీ ఆవిడ ఆపేసి మళ్ళీ తీసుకొని స్కాన్ చేస్తే కడుపులో కంతి లేదు. ఏమీన్. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతంగా. ఆయన ప్రవర్తన దేవుడు స్వస్థపరచలేదు, ప్రవర్త కదండి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు స్వస్థపరిచాడు అనుకుంటారేమో. ప్రవర్తని స్వస్థపరచలేదు. ఈమె యథార్థత, భర్త ఎడల ఈమె చేసిన సేవ ఆమెను స్వస్థపరిచింది. అందుకే రక్తస్రావ రోగితో దేవుడు అంటున్నాడు స్వస్థత పొందినప్పుడు, ఏమ్మా నేను నిన్ను స్వస్థపరచలేదమ్మా, నీ విశ్వాసమే, నీ యథార్థతే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. నీ నమ్మకమే, నీ యథార్థతే నిన్ను బాగు చేస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. అడ్డకోలు దారులని తొక్కేసి వెళ్ళి ప్రభువా స్వస్థపరిచండి, స్వస్థపరచడైనా ఏసిన వేసవాలని ఏసేసి దేవుడా నన్ను స్వస్థపరిచండి, స్వస్థపరచలేడు. అది ఆయన వల్ల కాదు, ఆయన నియమాల ప్రకారం నువ్వు బ్రతికితేనే నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ అతను స్త్రీలు బోధించినా పర్వాలేదు అని చెప్తే అతడు మీకు అబద్ధం చెప్తున్నాడు, సర్పసంతానం అంటున్నాడు. స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండి, ఆయన స్త్రీతో నీ ప్రయాసను, నీ గర్భవేదన నేను మిక్కిలి వెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను పాపం చేసిన తర్వాత. అంటే భర్తకు స్త్రీకే చెప్పేశాడు. ఏమని చెప్పాడంటే, నీవు నీ భర్తకు లోబడు, నీ భర్త నిన్ను ఏళ్తాడో,
నువ్వు అధికారాన్ని కోల్పోయావు, నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు, చేయొద్దన్న పని చేసి మితిమీరిన పాపం చేసావు, నువ్వు అధికారాన్ని కోల్పోయావు. నీ భర్తకు లోబడు, ఆయన చెప్పిన అధికారం లోబడు అని దేవుడు స్త్రీకి చెప్పాడు. ప్రయాసతో నువ్వు పిల్లలకు అంటావని చెప్పాడు, వేదనతో నువ్వు పిల్లలకు అంటావని చెప్పాడు. అదంతా స్త్రీకి జరుగుతుంది. ఆ ఋతుక్రమం వచ్చేసింది, ఆ ఋతుశ్రకం వచ్చేసింది. నొప్పులతో పిల్లలకు అంటా ఉన్నారు, ప్రయాసంగా మరణానికి దగ్గరలోకి వెళ్ళి పిల్లలకు అంటా ఉన్నారు. హల్లెలూయా. మరణమేనండి, ప్రీ డెలివరీ అయిన మరణమే, ఆపరేషన్ చేసిన మరణమే. ఆపరేషన్ చేస్తే డైరెక్ట్ ఏం కొయ్యరు, మత్తు ఇస్తారు. మత్తు ఇచ్చారంటే మత్తు ఇంజక్షన్ నువ్వు 2-3 గంటలు అయితే కోలుకో. అలాంటి మత్తు ఇంజక్షన్ ఒకటి నీకు ఇస్తారు. హల్లెలూయా. ఆ మత్తులోకి వెళ్ళి మరణంలోకి వెళ్ళిపోయి చచ్చిపోయిన కోసేసినా మాట్లాడు. అలాగే నేను చచ్చిపోయిన శవాన్ని కోసినట్టు కోసేస్తారు. ఎప్పుడు ఆపరేషన్ చేసిన అంతే, బతుకున్న నొప్పులు తీసిన అంతే. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందువలన వారిలో అటువలన స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులు అయితే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. పేతృపత్రికలో చెప్తున్నాడు. అటువలే పూర్వము దేవుడు ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకునేది. అలంకరణ అంటే ఏంటండి? అలంకరణ అంటే ఏంటి? చాలామంది అలంకరణ అంటే మల్లెపూలు దండోటి అల్లేసి ఇక్కడి నుంచి కాలు దాకా ఎత్తేసుకుని, ఏమండి బంగారం చెవులు కట్టుకుని, ముక్కులు కట్టుకుని, నోరు కట్టుకుని, మొత్తం ఒళ్ళు అంతా బంగారం వేసుకుని ఒక వడ్డానం తగిలిచ్చేసి అలంకరణ అంటే ఇదిరా అన్నట్టు చూపిస్తారు. హల్లెలూయా. అలంకరణ అంటే ముక్కులకి, చెవులకి, నోరుకి, కాళ్ళకి, మెడలోని వేసుకోవడం కాదండి అలంకరణ అంటే. అలంకరణ అంటే అది కాదు. అలంకరణ అంటే అర్థం ఏంటంటే సత్ప్రవర్తన కలిగి నీ భర్తకు లోబడమే అలంకరణ. అలాంటి అలంకరణ జీవితంలోకి వచ్చినప్పుడు అంట నీ విశ్వాసం ద్వారా నీ భర్త యొక్క జీవితాన్ని కాపాడుతావాడు. హల్లెలూయా. ఆయుష్ పెరుగుతుంది నీ భర్తకి. నీ భర్తకి ఆయుష్ పెరగాలంటే నీకు తెలుసా, పురుషుడు త్వరగా ఎందుకు చచ్చిపోతాడంటే స్త్రీ ఒత్తిడి తట్టుకోలేక. స్త్రీ ఒత్తిడి తట్టుకోలేక. మీరు చూడండి, ఏ కుటుంబంలో అయినా స్త్రీలు ఉంటారు, పురుషులు త్వరగా చచ్చిపోతారు. ఎక్కడ చూసినా సరే పురుషులే ముందు చచ్చిపోతారు, తర్వాత స్త్రీలు. ఏదో దురదృష్టవంతు ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చి ముందు స్త్రీ చచ్చిపోవాలి తప్ప 90% ఇళ్లల్లో ముందు పురుషులే చచ్చిపోతారు. ఎందుకని? వాళ్ళ తలకాయలో పండిపోయి స్త్రీ పెట్టి ఒత్తిడి తట్టుకోలేక. వాస్తవాలండి, నిజం, వాస్తవం అండి ఇది. వాళ్ళ యొక్క ఒత్తిడి బట్టి పురుషులు ముందుగా చచ్చిపోతారండి. దీనికి సూచన ఏంటంటే తలలో ఉన్న తల వెంట్రుకలు స్త్రీకి ముందుగానే కొద్దిగా రాలిపోతాయి. నీ తల రాలిపోతుందంటే అర్థం ఏంటంటే నీ భర్త నీకు దూరం అయిపోతున్నాడని అర్థం చేసుకోవాలి. నీ తల రాలిపోతుందంటే, ఊడిపోతుందంటే నీ భర్త త్వరలో నీకు దూరం అవుతాడు. అలాగా నీకు చూసిన అర్థమైనప్పుడు నువ్వు వెంటనే మోకాలు వేసి, ప్రభు నా జీవితాన్ని మార్చు, నేనేమైనా నా భర్తకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నానేమో అని మోకరించి ప్రార్థించాలి స్త్రీలు. ఊడిపోతుందంటే ఆయుర్వేదం లేక ఊడిపోతుందేమో, సరిగ్గా తినక ఊడిపోతుందేమో, లేకపోతే బలం లేక ఊడిపోతుందేమో, లేకపోతే ఏదో జరిగి ఊడిపోతుందేమో అనుకుంటారేమో తప్ప నీకు తెలియదు విషయం. నీకు నీ భర్త దూరం అవుతున్నాడని అర్థం. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. శిరస్సు అంటే భర్త. నీ శిరస్సును గౌరవించుకుంటే, నీ తలకాయను నువ్వు గౌరవించుకుంటే నీ భర్తను గౌరవిస్తావు. ఒకవేళ భర్త నీకు దూరం అయిపోయాడనుకో, ఆటోమేటిక్గా నీకు సూచనలు నీ తలకాయ చెప్పేస్తుంది. అందుచేత ఎవరైనా సరే తలకాయ ఉడుతుందంటే ముందు మోకరించి మీ జీవితం సరి చేసుకోవాలి. జీవితం సరి చేసుకోకపోతే ఆటోమేటిక్గా నీ భర్త నీకు దూరం అవుతాడు. దేవుని నాకు మహిమ కలుగును గాక. అటువలనే పూర్వం దేవుని ఆశించిన పరిశుద్ధమైన స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుదురు. పేతృపత్రికలో ఉంది ఇది, 3:5-6 స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ కూడా తమ పురుషులకు లోబడి ఉండవలెను.
హల్లెలూయా. ప్రతి విషయంలోనూ అన్నాడా, కొన్ని విషయాల్లో అన్నాడా? ఏమండి, ప్రతి విషయాల్లో కూడా భర్తకు లోబడాలి. కొన్ని విషయాల్లో లోబడి కొన్ని విషయాల్లో వదిలేస్తే అవుతుంది. ప్రతి విషయంలో కూడా లోబడాలి. మరి నువ్వు కూడా దేవుడు లోబడమన్నది అన్ని విషయాల్లో లోబడు అని నువ్వు దేవుడికి లోబడకుండా ఉన్నావు అనుకో, నీకు లోబడదు నీ భార్య. హల్లెలూయా. నువ్వు ఫస్ట్ నువ్వు అప్పగించుకోవాలి, నువ్వు సమర్పించుకోవాలి, అప్పుడే ఇక్కడ భార్య లోబడుతుంది. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండి, ఇది ప్రభువి బట్టి యుక్తమైనది. కొలస్సీ పత్రికలో ఉన్నది. ఎక్కడో ఒక రాత్రి మీ జీవితం సువార్తకు తగినట్లు ఉన్నదా అనే వాక్యంలో దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఎక్కడో ఒక రాత్రి స్త్రీలు భర్తకు లోబడటం గురించి ప్రసంగించుచుంటేని, లోబడుట ఏమైనా వింటున్నారా? కొంచెం జాగ్రత్తగా మీరు ఓపు పట్టండి. ఎక్కడో ఒక రాత్రి స్త్రీలు భర్తకు లోబడటం గురించి ప్రసంగించుచుంటుంది. లోబడుట, అవును, అది వివాహ సాంప్రదాయం నుండి చాలా రోజుల ముందే బయటకు వెళ్ళిపోయింది. కానీ వారు దాన్ని ఎంత మాత్రము చేయబోట్లేదు. లేదండి, వారు అమెరికాలో జీవిస్తున్నారు అని మీరు తెలుపుకున్నట్లు జీవిస్తారు. వారు లోబడకపోవట్లేదు. కానీ మీరు దాన్ని చేయనంత వరకు మిమ్మల్ని మీరు క్రైస్తవులని పిలుచుకోవద్దు. ఎందుకంటే మీరు కాదు కనుక నీవెంతగా డ్యాన్స్ చేసినా, భాషలతో మాట్లాడినా నాకు లెక్కలేదు. నీవు నీ భర్తకు లోబడకపోతే నీవు దేవుని చిత్తానికి వెలుపల ఉన్నావు. హల్లెలూయా. వింటున్నారా? నీవు నీ భర్తకు లోబడకపోతేనంట పూర్తిగా దేవుని చిత్తానికి బయట ఉన్నావట. అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. ఇప్పుడు మీలో కొందరు సహోదరులు ఒకవేళ వారు ఇక్కడ ఉండకపోవచ్చును. అయితే మీరు చెప్పినది వినపడుచున్నది. ఎవరు? నేనా నా భర్తకు లోబడి ఉండాలా? అతడు నాకు లోబడేటట్లు చేస్తాను. కొంతమంది స్త్రీలు అంటారంట, ప్రవక్త యాక్షన్ చేస్తున్నాడు చూడండి, చెప్తున్నాడు. ఆమె అంటుందంట, ఎవరు? నేనా నా భర్తకు లోబడాలా? నాకే అతను లోబడేటట్టుగా చేస్తానంటుందా. హల్లెలూయా. నేను లోబడను, నా భర్త నాకు లోబడాలి. నేను మాట చెప్పానంటే నా భర్త మాట నోట్లో కూడా మాట ఉండదు, ఇంకా అలా తలదించేసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఈవిడికి గర్వంగా ఫీల్ అయిపోతుంది. నా భర్త మీద పెత్తనం చేస్తున్నాను, నా భర్త నా మాట అంటాడు, నాకు లోపడతాడని చెప్పేసి ఈవిడే పైనెట్టేసుకుంటుంది. హల్లెలూయా. మంచిది. అక్కడ నువ్వు పొరపాటు పడుతున్నావు. ఇంటి వద్దనే ఉంటూ పతివ్రతగా ఉండాలి. ప్రవక్త వాడుతున్న మాట చూడండి. మరియు పురుషులైన మీరు మీ యొక్క భార్యలను ఆ విధంగా ప్రవర్తించుటకు అనుమతించిన ఎడల మీరు దేవుని కుమారులు కాదు. దేవుని కుమారులు కాదంట. అలా ప్రవర్తించడానికి కనుక నీ భార్యకి అవకాశం ఇస్తే అసలు నువ్వు దేవుని కుమారుడే కాదు, చర్చికి వెళ్ళటం వేస్ట్. హల్లెలూయా. మీరు సొదొమ లాంటి కార్యములో వండిన ఎడల స్త్రీలు మీపై అధికారం చెలాయించుటకు అనుమతించుచున్నారు. అంటే ఇలాగా ప్రవర్తించే స్త్రీలు ఎక్కడోళ్ళండి? భర్తల మీద పెత్తనం చేసే స్త్రీలు అంట సొదొమైట్స్ అంట. అమ్మో, ఇప్పుడు వరకు నేను చదవలేదు, ఇప్పుడే చదివానిది. మెసేజ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడే చదివానిది. ఆయన ఏమన్నాడంటే భర్తల మీద పెత్తనం చేసే స్త్రీలు అంట సొదొమైట్స్ అంట. సొదొమైట్స్ అంటే అర్థం స్వలింగ సంపర్కులని. అంటే వాళ్ళ స్థానాన్ని పూర్తిగా మర్చిపోయి భర్త స్థానంలోనికి ఒక మగోడుగా ఆమె మారిపోయింది. వారి యొక్క శరీరం అయితే స్త్రీగా ఉన్నది, కానీ వాళ్ళ లక్షణాలు మాత్రం ప్రతీది కూడా పురుషుడి యొక్క లక్షణాలే. స్త్రీ లక్షణాలు ఆమెలో లేవు. స్త్రీ గుణ లక్షణాలు ఆమెలో లేవు. స్త్రీ గుణంకాలు ఆమెలో లేవు. పూర్తిగా ఆమె సొదొమైట్. ఆమె స్వలింగ సంపర్కురాలు. స్టేజ్ దాటేసింది. ఇంకా ఆమె ఎంత మాత్రము పవిత్రపరచబడదు, అగ్నితో కాల్చబడడం తప్ప. హల్లెలూయా. ఎంత భయంకరమైన మాట అండి ఇది. పురుషుడి మీద పెత్తనం చేయడం అంటే, పురుషుడి మీద అధికారం చేయడం అంటే, భర్తను ఆడింగోని చేయడం అంటే,
భర్త మాటను చెలయించకుండా నీ మాటే పైన పెట్టుకుంటున్నావంటే నువ్వు ఒక స్వలింగ సంపర్కురాలివి, ఒక సొదొమైట్ జాతికి సంబంధించిన దానివి. అమ్మా, ఆ విధంగా మీరు ఉండవద్దు. హల్లెలూయా. దేవుడు స్త్రీ స్వభావం నీలో పెట్టినప్పుడు స్త్రీగానే నీవు కొనియాడబడాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట, ఘనపరచబడుతుందామే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. స్త్రీలు మీపై అధికారం సెలవించుటకు అనుమతించుచున్నారు. స్త్రీలు గృహము యొద్ద ఉండుట ఇష్టపడుట లేదు. వారి యొక్క కుటుంబ బాధ్యత వారికి లెక్కలేదు. వారు బిడ్డలను చూచుకొనుటకు ఆయాలకు అప్పచెప్పి ఏదో ఒక విందులకు హాజరవుటకు ఆశిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాట్లాడుతున్నాడు చూడండి. బాల్యతనపు చేష్టల వలె చేయుచు ఆ విధముగా వ్యవహరించుచున్నారు. వారి వెంట్రుకలు కత్తిరించుకొనుచున్నారు. పొట్టి దుస్తులు ధరించుకొనుచున్నారు. ముఖములకు రంగులు పోయిచున్నారు. వారి యొక్క అందచందాలను వృద్ధి చేసుకొనుటకు హద్దులు దాటి ప్రయాణం చేస్తా ఉన్నారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ భర్త నిన్ను ఏలతాడు, నీ పాలకుడు నీ భర్తయే అని దేవుడు అవ్వతో చెప్పాడు. ఇది అమెరికాలో మాట్లాడండి. మరియు మీరు ఎక్కడికి చేరతారో తెలుసా? అబ్బాయి, అది కాదు, స్త్రీని పురుషుని పాలిస్తుంది. దేవుడు ఏదైనా తోటలో చెప్పాడు అవ్వదో, నీ భర్త నిన్ను పాలిస్తాడు, అతడే నీ యజమానుడు, అతడే నీ రాజు, అతడే నీ పాలకుడు అని ఏదైనా తోటలో చెప్పి పంపించాడట. ప్రవర్తనుడు ఆ మాటను వెళ్ళి అమెరికాలో చెప్పు, వెంటనే తీసుకెళ్ళి జైలు పెడతారట. ఆమె చెప్తుందంట, లేదు లేదు, స్త్రీ నిన్ను ఏళ్తుంది, భార్య నిన్ను ఏళ్తుంది, నువ్వు మాట్లాడకుండా వినాలంటే. ఎక్కువ మాట్లాడవు జైల్లోకి వెళ్ళిపోతావు, జాగ్రత్త అంటారు. చట్టం ఉంది వాళ్ళకి. అమెరికాలో చట్టం ఉంది, స్త్రీకి వ్యతిరేకంగా మాట్లాడితే 5 ఏళ్ళు జైలు శిక్ష. వాళ్ళ చట్టం. భార్యకి భర్త వ్యతిరేకం చెప్తే 5 ఏళ్ళు జైలు శిక్ష. హల్లెలూయా. ఏదైనా తోటలో ఏదైతే చెప్పాడో దానికి ఫుల్ ఇండైరెక్ట్గా జరుగుతున్న కార్యం అమెరికాలో జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో కూడా రాబోతుంది. ఇప్పుడు అది ఆల్రెడీ ఆ పార్లమెంట్లో 70% రిజర్వేషన్ ఇచ్చేసారు. ఇప్పుడు 100% కాబోతుంది అది. పురుషుడికి స్థానం లేదు. అమెరికాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎందుకంటే ప్రపంచాన్ని స్త్రీ యొక్క ఆయుధముగా సాతాను మార్చేశాడు. స్త్రీ యొక్క సాతాను యొక్క బలమైన ఒకే ఒక ఆయుధం స్త్రీ. ఎందుకు స్త్రీ ద్వారా ఈ ప్రపంచం పతనమైందంటే సాతాను యొక్క ఒకే ఒక ఆయుధం స్త్రీ మాత్రమే. హల్లెలూయా. అందుకే మీరు ఏ షాపుల్లోకి వెళ్ళి చూడండి, బ్రాందీ షాపుల్లోకి వెళ్ళినా సరే అక్కడ తాగివాడు మొగోడైనా కానీ బ్రాందీ కాయ పట్టుకుని కట్టారేసి నిలబడేది ఎవరు? అక్కడ ఫోటో ఎవరు పెడతారు? అవునే పెడతారు. పెయింటింగ్ల గంటలకు వెళ్ళినా, బట్టల కొంటకి వెళ్ళినా, క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీకు అక్కడ అలా కనపడతారు. ఎందుకు కనపడతారంటే ఆకర్షణ ఆమెయే, ఆకర్షణ ఆమె. అందుకే ఈరోజు స్త్రీ ఒళ్ళెమ్ముకుని బతకడానికి ఎక్కువ ఇష్టపడుతుంది, శరీరం అమ్మడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. డబ్బులు వస్తున్నాయి, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. అమ్మ నువ్వు హీరోయిన్ అయ్యావంటే మన కుటుంబం అలా లేచిపోతుంది. నువ్వు ట్రైనింగ్ అవ్వు, డ్యాన్సులు నేర్చుకో, పాటలు నేర్చుకో, అవి నేర్చుకో, ఇవి నేర్చుకొని ఇండస్ట్రీకి పంపించి వాళ్ళని వేశ్యల కింద మార్చేది ఎవరు? తల్లిదండ్రులే. సినిమా డాన్సర్లుగా చేసేది ఎవరు? తల్లిదండ్రులే. ప్రోత్సహించేది ఎవరు? టీవీ షోలకి, ఆ షోలకి, ఈ షోలకి ప్రేరేపించి పంపించేది ఎవరు? తల్లిదండ్రులే. తల్లిదండ్రులే పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు ఈరోజు. కుటుంబం బాగుపడ్డా నీకు ఇష్టం లేదా? కుటుంబం ఎదవడం నీకు ఇష్టం లేదా? నువ్వు వెళ్ళు, నేర్చుకో. నువ్వు వృత్తి అది, నీ జీవితం అది. ఇదిగో ఈ చదువు, ఆ చదువు అది నేర్చుకో. ఎవరు ప్రోత్సహిస్తున్నారు? పాపాన్ని ప్రోత్సహించేది ఎవరు? తల్లిదండ్రులే. డబ్బు కోసం శరీరాలు అమ్ముకోమని చెప్పేది ఎవరు? తల్లిదండ్రులే, డబ్బు కోసం. హల్లెలూయా.
దేవుని నామ మహిమ కలుగాక. ఏమైనా వింటున్నారా? మీ పిల్లలను జాగ్రత్తగా వాక్యంలో పెంచకపోతే ఇలాగే పెరుగుతారు. మరి డ్యాన్సులు వేసి సింధులు వేసి అక్కడ వాళ్ళు డ్యాన్సులు వేసి ఇండస్ట్రీకి పంపుతున్నారు, వీళ్ళు క్రిస్మస్లో పంపుతున్నారు. డ్యాన్స్ వేయమ్మా, సింధులు వేయమ్మా, అందరి ముందు గొంతులు వేయమ్మా. క్రైస్తవులు అలాగే తయారయ్యారు, ప్రపంచం అలాగే తయారయ్యారు. గద్దిస్తే ఎవడన్నా వచ్చి గద్దించాడంటే తలగొర అయ్యాడు మీద వేసేద్దరు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. నీ భర్త నిన్ను ఏలతాడు, నీ పాలకుడు అని దేవుడు అవతో చెప్పాడు. ఇది అమెరికాలో మాట్లాడితే మీరు ఎక్కడికి చేరతారో చూడండి. అబ్బాయి, అది కాదు, స్త్రీ పురుషుని పాలిస్తుంది. ఇక్కడ వినండి, పురుషుడు పాలకుడు. మీరు ఇంటిని పాలిస్తారని మీరు అనుకోరా? నీవు ఇంటికి పాలకుడవు. మీరు ఖచ్చితంగా అలా ఉన్నారు. మరియు ఆదాము పురుషుడు తన భార్యపై అధికారం కలిగి ఉంటాడు. మరియు అతడు తన భార్య నిమిత్తం బాధ్యత వహిస్తాడు. వారి స్థలం ఇంట్లో ఉంది. వారికి అది చిన్న కోట, చిన్న రాజ్యము. వారు ఖచ్చితంగా ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. స్త్రీని తిరిగి ఆమెకు సంబంధించిన వంటగదిలో ఉంచండి. అప్పుడు అంతా సవ్యంగా ఉంటుంది. అందరు స్త్రీలు కొంత సమయమును పని చేయకూడదని నేను అన్నను. బహుశా వారు అనారోగ్యంతో ఉన్న భర్త లేదా ఏదైనా కలిగి ఉండొచ్చు, మరియు వారు పని చేయాల్సి ఉండొచ్చు. కానీ అవసరం లేకపోతే వారు దాన్ని చేయకూడదు. తన భర్త ఏ కాలిరుగో లేకపోతే చెయ్యిరుగో అవుటోడయ్యో కుంటోడయ్యో పని చేయలేని స్థితిలో ఉంటే ఈమె బయటికి వెళ్ళి పని చేసే అవకాశం స్త్రీకి ఉంది. కానీ ఆరోగ్యంగా ఉండి చక్కగా ఉండి అన్ని అవయవాలు బాగా పనిచేస్తుంటే బయటికి తీసుకెళ్లి స్త్రీని పని చేయించాడంటే దేవుని వాక్య ప్రకారం అది పాపం అయిపోతుంది. హల్లెలూయా. ఆమె వంటగదిలో ఉండి వంటగదికి రాని అంటామే, ఆ కుటుంబానికి రాజ్యానికి రాని అంటామే. ఆ ఇంట్లో ఎంత స్వేచ్ఛగా రాణిగా ఉండాలో అంత స్వేచ్ఛగా రాణిగా ఉండొచ్చట. కానీ బయటికి వెళ్ళి ఈమె వెచ్చలవిడిగా పనులు చేసి ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా ఎవడో కూడా కొన్నాడు ఆవిడ మీద పడుతుంది. తర్వాత కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, ఏదేం తోటలో జరిగినట్లుగా. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. దాన్ని చేయకూడదు. వారింట్లో ఎందుకు స్త్రీలు తమ జుట్టును కత్తిరించుకోకూడదు? అది తప్పు. ఏ పురుషుడు తల మీద మూసుకు వేసుకుని ప్రార్థన చేస్తాడో లేక ప్రవచించనో ఆ పురుషుడు తన తలను అవమానపరుచుకోను. స్త్రీ ముసుగులు వేసుకోకుండా ఉండిన ఎడల ఆమె తన తలను అవమానపరచును. ఆ ముసుగు తల వెంట్రుకలై ఉన్నాయి. కత్తిరించుకుంటకైనా క్షౌరం చేయించుటకైనా స్త్రీకి అవమానం అయితే ముసుగు వేసుకోవాలి. పురుషుడైతే దేవుని పోలికను మహిమనై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకోకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది. మీలో మీరు యోచించుకోండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించతగునా? స్త్రీకి తల వెంట్రుకలే పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమె ఘనము. ఇక్కడ ముసుగు అంటే టోపీ కాదు, కానీ పొడవైన జుట్టు. ఏంటండి అది? పొడవైన జుట్టు పెంచుకోవడమే ముసుగు, చీర కాదు. చాలా మంది ముసుగులు వేసేస్తారు, చీర లేకపోతే చున్నీ ఏవి కడతారు. చున్నీలు చీరలు వేసుకుంటే అది అవమానం. అది స్త్రీకి తల పెంచుకోవడమే ముసుగై ఉన్నది. ఒకవేళ స్లాక్స్ ధరించడం వల్ల దేవుని కడుపులో జబ్బు చేసి మరి వాంతి కలుగు చేస్తే నువ్వు అట్టి ఆత్మను కలిగి ఉండి ఎన్నడైనా పరలోకం చేరదవా అనుకునగలవా? స్త్రీ జుట్టు కత్తిరించుకున్నట్టు సిగ్గుకరమని దేవుడు చెప్పగా ఆ పొట్టి జుట్టుతో ఎలాగైనా పరలోకం చేరగలవా? జుట్టు కత్తిరించుకున్నట్టు స్త్రీ దేవుని దృష్టిలో శపించబడిన దగును. మగవానికి చెందిన వస్త్రములు స్త్రీ ఎన్నడూ ధరింపరాదు. హల్లెలూయా. ఇంకొక ఆజ్ఞ చెప్తున్నాడు, పురుషుడు వేసుకున్న బట్టలంట స్త్రీ ఎంత మాత్రం వేసుకోకూడదట. అందుకే ఈరోజు సంఘాల్లో పంజాబీ డ్రెస్సులు అనుమతించరు. పంజాబీ డ్రెస్సులు ఎందుకు అనుమతించరంటే పంజాబీ డ్రెస్కి ప్యాంట్ ఉంటుంది, ప్యాంట్లు మగవాళ్ళు వేసుకుంటారు, స్త్రీలు వేసుకోరు. కానీ ఈరోజు స్త్రీలే జీన్స్ ప్యాంట్లు వేసుకుని టీషర్ట్లు వేసుకుని రకరకాలుగా పురుషుల వల్లే ప్రవర్తిస్తున్నారు. అంటే స్టేజ్ దాటేశారు, స్వలంగ సంపర్కులు అయిపోయారు. వాళ్ళు స్టేజ్ దాటేశారు, ఆ స్త్రీల నుంచి పురుషులు అయిపోయారు. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. హల్లెలూయా. స్వరంగ సంపర్కులు అంటే అంతే, వాళ్ళ స్టేజ్ మారిపోతారు.
వారు ప్యాంట్లు వేసుకుంటారు, బట్టలు వేసుకుంటారు, షర్ట్లు వేసుకుంటారు. వాళ్ళ భర్త షర్ట్లు వేసేసుకుని నేను అద్దంలో చూసుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు మగోళ్ళ ఉన్నానా లేదని. షర్ట్లు వేసుకుని పనులకు వెళ్తూ ఉంటారు, భర్తలాగానే నటిస్తూ ఉంటారు, చాలా కార్యాలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అలా చేసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు. అలా వేసుకోకూడదు. పురుషుడి బట్టలు స్త్రీలు ధరించకూడదు. పురుషుల ముందు తప్పుగా వస్త్రాలు ధరించడం స్త్రీలకు ఎందుకు తప్పు? నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీ మోహంతో చూస్తే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగును. మరియు స్త్రీలను అనుకోయి స్వసబుద్ధి గలవారు ఉండి తగు మాత్రపు వస్త్రాల చేతనే కానీ జడలతోనే బంగారం ముత్యములతోనే మిగులు వెలవగల వస్త్రములతో అలంకరించుకునవలను. దైవభక్తి గలవారు అని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. గమనించండి, జుట్టు కత్తిరించుకొనుట, ముఖములకు రంగులు పూసుకొనుట, కామ వికారముకు పుట్టించు దుస్తులు ధరించుట, చూడండి అవన్నీ దేవుని యొక్క వాక్యమునకు విరోధం. ఆమె జుట్టు కత్తిరించుకొని కానీ వేశ్యగా తయారవుతున్నది, అది ఆమెకు అవమానకరము. పొట్టి బట్టలు ధరించుకుంటే ఆమెకు సిగ్గుకరము కాదు, కామ వికారము కలిగించు బట్టలు ధరించుకొనిచున్నది. ఏం చేస్తున్నారు? రెండులో టైట్ ఫిట్లు వేసి తన అవయవాలన్నీ బయట కనిపించేటట్లుగా, పురుషులు చూసినట్లుగా, తన భర్తకు కాకుండా ఎదుటి పురుషుడికి అవన్నీ కనిపించేటట్లుగా వీళ్ళు బట్టలు ధరిస్తూ ఉన్నారు. అలా ధరించడం హేకరం అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అలా బట్టలు వేసుకోవడం, ఆ విధంగా పురుషులకి ఆకర్షణీయంగా ఉండడం తప్పని చెప్తున్నాడు. ఒకవేళ అలాంటి బట్టలు చూసి వేరొక పురుషుడు నిన్ను చూసి అతను మనసులో నీతో పాపం చేస్తే దానికి సమాధానము ధవళ సింహాసనం దగ్గర నువ్వే చెప్పాలి. హల్లెలూయా. ఎవరు చెప్తారండి? నిన్ను చూసి వేరొక పురుషుడు ఏమైనా తప్పుగా మనసులో ఆలోచించాడా, దానికి సమాధానం పురుషుడు చెప్పడు. ఆ వికారంగా, కామ వికారంగా బట్టలు ధరించిన స్త్రీ సమాధానం చెప్పుకోవాలి అక్కడ. నేను ఇలాగా ప్రవర్తించినందుకే అతను నాతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పి ఈమె ఇక్కడ అనుకోండి ఏం తప్పుగా ఏళ్ళ కొరస బట్టలు వేసుకోవచ్చు, ఏళ్ళల్లో అవయవాలన్నీ కనపడేట్లుగా డ్యాన్స్లు వేయొచ్చు, అన్నీ వేయచ్చు. ఎవడన్నా వచ్చి వీళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే తీసుకెళ్ళి కేసీ తెస్తారు, జైలు అడుగుతారు. వీళ్ళు అసహ్యకరంగా ఉండొచ్చంట, ఎదుటోడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఇది లోకపు చట్టం. కానీ పరలోకపు చట్టం అది కాదు. పరలోకపు చట్టం నిన్ను చూసి వేరొకడు ఎవడైనా తప్పు చేస్తే దానికి కారణం నువ్వే కనుక అక్కడ వెళ్ళి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అందువలన ఆమె వేశ్యగును, అయినా ఆమె అది తెలియదు. స్త్రీ పురుషుడి బట్టలు ధరించుట, పురుషుడు స్త్రీకి చెందిన బట్టలు ధరించుట అవమానకరం, హేయము. ఇది మూలవాక్యము. పొట్టి బట్టలు వేసుకున్న స్త్రీ ఒక సంస్థకు సంబంధించిగా ఉండును అని సాతాను ఏదేనో చెప్తున్నాడు ఆయన. ఏమవుతుందండి? పొట్టి బట్టలు వేసుకున్న స్త్రీ అంట ఒక సంస్థకు సంబంధించినదిగా ఉంటుందట. అంటే ఒక సంస్థకి సంబంధించింది అయితే ఆమె పొట్టి బట్టలు వేసుకుని ఆమె వెల్లడి చేసుకుంటుంది, నేను అబద్ధ సంఘంలో ఉన్నాను అని. కానీ నిజ సంఘంలో ఉంటే బట్టలు సరిగ్గా తొడుక్కోవాలి, పురుషుడు బట్టలు వేసుకోకూడదు, పురుషుడి స్థానం తీసుకోకూడదు, స్త్రీగా ఉండాలి, స్త్రీ బాధ్యతను నెరవేర్చాలి, ఆమె భర్తకు లోబడాలి. భర్తకు లోబడకుండా ఒకవేళ ఆమె యొక్క కండిషన్ కనుక మారితే అది సొదొమైట్గా మారిపోద్ది. తర్వాత నేను అగ్నితో కాల్చబడే తత్వం నీ తీసుకొస్తావు తప్ప చాలా భయంకరమైన పరిస్థితులు వెళ్తావు. అంటే నీ భర్తను గౌరవించలేకపోవడం కారణం చేత, నీ భర్తను ప్రేమించలేకపోవడం కారణం చేత, నీ భర్తను అవమానపరిచినందుకు, నీ భర్తను దూషించినందుకు, నీ శిరస్సును అవమానపరిచినందుకు నీ కండిషన్ మారి సొదొమైట్గా మారి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. నువ్వెంత ప్రార్థన చేసావు వెలుగెత్తి, నువ్వెన్ని పాటలు పాడావు, నువ్వెన్ని కానుకలు ఇచ్చావు, నువ్వెంత సమర్పణ కలిగి ఉన్నావు, నువ్వెంత భాషలు మాట్లాడుతున్నావు, నువ్వెన్ని డ్యాన్సులు వేస్తున్నావు, ఇవన్నీ దేవుడు చూడడం. నీ ఎంత సమర్పణ ఉందో దేవుడు చూడడం. నిన్ను దేవుడు చూసేది, నిన్ను గౌరవించేది, నిన్ను ప్రేమించేది కేవలం నీ భర్తను బట్టే. హల్లెలూయా. నీ భర్తను బట్టే నిన్ను గౌరవిస్తున్నాడు, నీ భర్తను బట్టి నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భర్తను బట్టే నిన్ను గౌరవించి నిన్ను ఒక పరిపూర్ణ స్త్రీగా మలుస్తున్నాడు. అటువంటి భర్తను అవమానపరిచి వేరొక పురుషుని ఆశ్రయించి లేకపోతే రకరకాల అగౌరవమైన మాటలు మాట్లాడి సేవ చేయకుండా, అన్నం పెట్టకుండా, మాటలు లోబడకుండా, వంట చేయకుండా, బట్టలు తొక్కకుండా నువ్వు ఇష్టానుసారంగా నీ స్వేచ్ఛను బట్టి నీ గృహంలో ఉంటే నీ ఒక సొదొమైట్గా మారిపోతావు.
తర్వాత నువ్వు అగ్నిగుండంలో పడిపోతావు. హల్లెలూయా. అర్థమవుతుందండి? భార్య భర్తల బాధ్యతలు ఇవి. అంటే నేను 100%లో 1% చెప్పాను, టైం లేదు కనుక. ఇప్పటికే చాలాసేపు కూర్చోబెట్టేసాను, సహనంతో మీరు విన్నారు. 100%లో భార్య భర్తల బాధ్యతల్లో నేను ఒక బాధ్యత చెప్పాను. ఒక బాధ్యత మనం నెరవేరిస్తే నెక్స్ట్ బాధ్యత వాటంతట అవే దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా. పురుషుడు చేయవలసిందంటే తనను తాను దేవుడికి సమర్పించుకోవాలి. ఎల్లప్పుడూ కూడా భార్యను నిర్దోషముగా, నిష్కలంకముగా, పవిత్రముగా, ఆమె శరీరాన్ని కాపాడుకోవడానికి ఆమెను ప్రేమించి, భద్రతనిచ్చి, చక్కగా గౌరవించి, ఆమెను చక్కగా దేవుని యొద్దకు నడిపించడమే పురుషుడి యొక్క బాధ్యత. అలా నడిపించడానికి జ్ఞానము కావాలని దేవుడికి సమర్పించుకోవడం పురుషుడి యొక్క బాధ్యత. హల్లెలూయా. భర్తకు భార్య సేవ చేసి, వంట చేసి, గౌరవించి, ఆమె యథార్థంగా, పవిత్రంగా తాను నిలబడి, ఎప్పుడైతే భర్తకు సేవ చేసి ఆమె నిలబడుతుందో, ఆపత్కాల సమయంలో పరిస్థితులు చేయి దాటేసినప్పుడు భర్త ఆమె కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడిని ఆమెను స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. అంతేకాకుండా నిత్య జీవం కూడా ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ మితిమీరి పాపం చేసి, తప్పు చేసి, అన్ని కప్పిపుచ్చుకొని వీళ్ళ మీద తోసేసి రకరకాలుగా ఏదైనా తోటలో అవ్వ చేసినట్లుగా నువ్వు కూడా చేసే, ఖచ్చితంగా వస్తీని దేవుడు వదిలిపెట్టినట్లుగా నిన్ను వదిలేస్తాడు. వస్తీని దేవుడు అగ్నిగుండంలో వేసినట్లుగా నిన్ను కూడా అగ్నిగుండంలో వేస్తాడు. హల్లెలూయా. వస్తీని వదిలేశాడు అహస్వేరోషు రాజు. ఎందుకు వదిలేశాడు తెలుసా? అవ్వ వలె ఆమె ప్రవర్తించింది కనుక వస్తీని వదిలేశాడు. ఇప్పుడు రంగం మీదకి ఎస్తేరు రావాలి. ఎస్తేరు వస్తే ఎస్తేరుకి గుణలక్షణాలను ఉన్నాయి కనుకనే రాజు ఆకర్షించబడి ఆమెను అమితంగా ప్రేమించాడు. హల్లెలూయా. నువ్వు ఎస్తేరుగా ఉంటావో, వస్తీగా ఉంటావో, నీ కుటుంబాన్ని కట్టుకుంటావో, నీ కుటుంబాన్ని కూల్ చేసుకుంటావో, అది నీ చేతుల్లోనే ఉంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా సబ్జెక్ట్లో ప్రవేశించలేదు. వచ్చేవారం నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేయాలి. దేవుడు మనకి ఎన్నో నేర్పించాలనుకుంటున్నాడు కనుక దేవుడు విషయాలన్నీ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ మనకు చెప్తూ ఉన్నాడు. నిజమైన భార్యాభర్తలు ఎలా ఉండాలో, భర్త యొక్క స్థానం ఏంటో, భర్త యొక్క బాధ్యత ఏమిటో దేవుడు చక్కగా నేర్పిస్తున్నాడు. భార్య యొక్క పాత్ర ఏమిటో, భార్య యొక్క స్థానం ఏంటో, స్త్రీ యొక్క స్థానం ఏంటో దేవుడు చక్కగా నేర్పించాడు ఈరోజు. ఓ నా ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని మీరు హృదయంలో నిశ్చయం చేసుకుంటే ఖచ్చితంగా చక్కగా మీ హృదయాల్లో మోకరించి జీవితాల్లో ఒక్కసారి సమర్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక మీ జీవితాలు అట్లా ఉండకూడదని దేవుడు చక్కగా మీ హృదయాలకు అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నాడు. చక్కగా ఒక్కసారి మోకరించి మీ రెండు చేతులు పైకెత్తి మోకరించి కన్నీరు కార్చి అడగండి, దేవుణ్ణి అడగండి. ఈ కాలం యొక్క 7వ దూత ద్వారా దేవుడు మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఓ ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఇప్పటి వరకు నువ్వు ఒక దేవుని సన్నిధిలో ఒక సమర్పణ కలిగి లేకపోతే ఈరోజే దేవుడు ఏ సమర్పణ చేసుకోవాలో దేవుడికి నేర్పించాడు కనుక నీ భార్య దేవుని సన్నిధిలో నిర్దోషంగా ఉండాలని, నీ భార్య దేవుని సన్నిధిలో నిష్కలంకంగా ఉండాలని, నీ భార్య దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండాలని, కలంకమైన, ముడతైన, మచ్చైన లేకుండా దేవుని సన్నిధిలోకి నడిపిస్తానని, ఆమె ముందు నేను యథార్థంగా ఉంటానని, నా శరీరాన్ని ప్రేమించుకున్నట్లే నా భార్యను కూడా ప్రేమిస్తానని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ భార్యను తీసుకుని నిన్ను నీవు బలిపీఠం దగ్గర సమర్పించుకోవడానికి, నిన్ను నీవు అప్పగించుకోవడానికి క్రీస్తు ఎలాగైతే సిలువకు సమర్పించుకున్నాడో అలాగే నిన్ను నువ్వు సమర్పించుకొని కష్టంలో కానీ, బాధల్లో కానీ, శ్రమల్లో కానీ, వ్యాధుల్లో కానీ, నిందల్లో కానీ సహసరిగా ఒకరికొకరు నిలబడి
దేనిలోని కూడా తప్పిపోకుండా క్రీస్తు కొరకు నిలబడతారని బలిపీఠం దగ్గర ఎప్పుడైతే నువ్వు ప్రమాణం చేసి క్రీస్తు దగ్గర మంచి ఒప్పుకోలు నువ్వు ఒప్పుకుంటావో, నువ్వు సమర్పించుకున్న సమర్పణ పని దేవుడు దిగి నిజమైన శిరస్సు నాయకత్వం నీకు ఇచ్చి ఒక భర్త వలె, ఒక యజమానుడు వలె, ఒక ప్రభువు వలె నీ కుటుంబాన్ని ఏలడానికి దేవుడు నీకు అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావు సహోదరుడా. చక్కగా నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు శక్తినిస్తున్నాడు సహోదరుడా. నీ భార్య నిన్ను టెన్షన్ పెడితే, నీ భార్య నిన్ను ఒత్తిడి చేస్తే, నీ భార్య నిన్ను బలహీనపరిస్తే, నీ భార్య నిన్ను అవమానపరిస్తే, నీ భార్య నిన్ను అగౌరవపరిస్తే దానిని తట్టుకొని నిలబడి క్రీస్తు క్షమించినట్లుగా నీవు కూడా క్షమించి చక్కగా ఆమె కొరకు ప్రార్థన చేసి, ఆమె నా శరీరంలో శరీరము, నా ఆత్మలో ఆత్మ, నా ప్రాణంలో ప్రాణము అని ఎప్పుడైతే నువ్వు అంగీకరించి ఆమె కొరకు నువ్వు ప్రార్థించి నిన్ను నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో అప్పుడు నీ భార్య నీకు లోబడుతుంది. నువ్వు ఇప్పటి వరకు వదిలేసావు, ఇప్పటి వరకు గాలికి వదిలేసావు, ఇప్పటి వరకు ఆమెకి ఇష్టమైందాలో ఇచ్చావు, కానీ ఆమె మీద నువ్వు ఎంత మాత్రం అధికారం చేయలేదు. నీ పురుషుడి యొక్క స్థానాన్ని మర్చిపోయావు. అందుకే కుటుంబం మీద దెయ్యము దాడి చేసింది. ఇప్పటికైనా ఏమి పోయింది లేదు. దేవునికి తెలియజేస్తున్నాడు, ప్రభువా నా పురుషత్వాన్ని నేను మర్చిపోయాను తండ్రి, భర్తగా నేను ఉండలేకపోయాను ప్రభువా, నిన్ను నీకు సమర్పించుకోలేకపోయాను ప్రభువా, నన్ను, నా భార్యను, నా కుటుంబాన్ని నీకు సమర్పించలేకపోయాను తండ్రి. అందుకే మేము విధంగా రోడ్డు మీద పడుతున్నాం, కుటుంబంగా జీవిస్తున్నాం, కానీ మా జీవితంలో నరకమే, మా లోపల సమాధానం లేదు, నా భర్తకు నాకు ఐక్యత లేదు, నా భర్త నన్ను ప్రేమించలేకపోతా ఉన్నాడు, నా భార్య నన్ను అర్థం చేసుకోలేకపోతా ఉంది. స్వార్థపూరితమైన జీవితాలతో నేను జీవిస్తూ నన్ను నేను కొరకు బతుకుతున్నాను, కానీ అయ్యో ప్రభు అనే సరైన రీతిలో బ్రతకలేకపోతున్నాను తండ్రి, నా స్థానంలో నేను నిలబడలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నాకు సహాయం చేయతండ్రి, నా కుటుంబాన్ని అదుపు తీసుకొస్తున్నాను ప్రభువా. పురుషులారా మీరు ప్రార్థించండి, దేవుడికి సమర్పించుకోండి, ఎలుగెత్తి ఏడవండి. ఆ గొర్రె పిల్లను కోస్తున్నప్పుడు అది ఎలా బాధపడుతుందో, మీరు అలా బాధపడని రోజు మీకేమీ ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే గొర్రె పిల్ల ఏడ్చినట్లుగా, రెంకలేసినట్లుగా గుండెలు బాదుకొని వేడుస్తూ దేవుని సన్నిధిలో తిరిగి జన్మించడానికి ఇష్టపడతారో అప్పుడే దేవుని దగ్గరికి మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. భార్యలారా మీరు కూడా చక్కగా సమర్పించుకొని నీ భర్త ఏమి తేకపోయినా తెచ్చిన మూలుక్కుంటూ, నీ భర్త మీద సనుక్కుంటూ, ఇసుక్కుంటూ, అగౌరవపరిచి రకరకాలుగా రోడ్డు మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, అలా చేస్తే చూడడానికి నీకు కుశలంగానే ఉండొచ్చు, కానీ అధికారం చేసినట్లుగానే ఉండొచ్చు, కానీ ఒకనొక రోజు తీర్పులో నువ్వు లెక్క చెప్పాలి. నీ భర్త నీ కొరకు ఆపత్కాల సమయంలో నీ భర్త నీ కొరకు ప్రార్థించిన దేవుడు వినడు. నీ భర్తను గౌరవిస్తేనే దేవుని గౌరవించినట్టు, నీ భర్తను ప్రేమిస్తేనే దేవుడిని ప్రేమించినట్టు, నీ భర్త కొరకు యథార్థంగా ఉంటేనే దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నట్టు. నువ్వు ఇక్కడ యథార్థత కోల్పోయి, నమ్మకం కోల్పోతే నీ భర్త దగ్గర దేవుడికి నువ్వు నమ్మకంగా ఉండలేవు. నీవిక్కడ నమ్మకంగా లేకపోతే భర్తకి, దేవుడికి నమ్మకంగా ఉండలేవు. నువ్వు ఇక్కడ నీ భర్తను అవమానపరుస్తున్నప్పుడు దేవుని కూడా అవమానపరుస్తున్న దాని అవుతావు. నీ భర్తను దూషిస్తున్నప్పుడు దేవుని కూడా దూషించినట్లే. దేవుణ్ణే దూషించావు నువ్వు, దేవుణ్ణే అగౌరవపరిచావు నువ్వు. జుట్టు కత్తిరించుకుంటే నీ భర్తను అగౌరవపరుస్తున్నావు కనుక దేవుడు నిన్ను పక్కకు నెట్టేస్తున్నాడు. అనేకమైన బాధ్యతలు స్త్రీకి ఉన్నాయి. నువ్వు ఒక బాధ్యత కలిగిన పరలోకపు పౌరురాలివి, ఒక సంఘానికి రానివి, ఒక కుటుంబానికి రానివి, ఒక రాజ్యానికి రానివి. ఆ రాణి ఎట్లా ఉండాలి? అహస్వరోసుకు రాజు గారికి భటులు సలహా ఇస్తున్నారు, రాజా
రాణిగారే, దేశానికి చెందిన ప్రథమ ప్రౌరురాలే నీ మాట వినకపోతే ఇంకా దేశంలో భర్తలకు స్త్రీలు లోబడతారా? వాళ్ళు మాట వింటారా? రాజుగారే, రాణిగారే భర్త మాటను త్రోసేస్తే మిగతా వారు మాట వింటారా? వినరు కదా. అలాంటప్పుడు ఆ రాణి నీకు అవసరం లేదు రాజా, వేరొక రాణిని చేసుకో అని అక్కడ మముకాను సలహా ఇస్తా ఉన్నాడు. ఈరోజు కూడా నువ్వు అయిష్టంగా మూలుక్కుంటూ సనుక్కుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు భర్తకు అగౌరవపరిస్తే నువ్వు భార్య స్థానం కోల్పోయేవని నీకు తెలుసా? నీ భార్య స్థానం కోల్పోయి స్వలింగ సంపర్కురాలు అయిపోయావని తెలుసా? సొదొమైట్ అయిపోయావని తెలుసా నీకు? అయ్యో ఎంత ఘోరాతి ఘోరం ఇది! అయ్యో ఎంత పాపం ఇది! అయ్యో ఎంత భయంకరమైన ఘోరమైన కార్యం ఇది! రేపు అగ్నిగుండంలోకి వెళ్ళడానికి స్థిరపడుతున్నావా? లేదు నా కుమారి, లేదు నా కుమార్తెరా, దేవుని కుమారి కుమార్తెలారా, దయచేసి మిమ్మల్ని మీరు తగ్గించుకొని జీవితాలు దేవుని సన్నిధిలో కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కగా సొదొమైట్లా మారకుండా నమ్రత కలిగిన, ప్రేమ కలిగిన, విశ్వాసము కలిగిన, విధేయత కలిగిన ఎస్తేరు వలె మీ జీవితాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును.